ఏమంటారు గ్యాంగ్ చూడు బాయ్ 2026 సమ్మర్ బాక్సాఫీస్ కొట్లాట స్టార్ హీరోల దండయాత్ర వేసవికాలం వస్తుందంటే చాలు ఇక థియేటర్ల దగ్గర రచ్చ మామూలుగా ఉండదు. ఈసారి 2026 సమ్మర్కి అయితే మన టాలీవుడ్ హీరోలు గట్టిగానే ప్లాన్ చేసిర్రు. ఈ ముచ్చట ఏందో ఒకసారి చూద్దాం. అయితే ఇకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ సినిమా అయితే రిలీజ్ మార్చి 26, 2026. సీన్ ఏంటంటే భయ్య మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ గంబైన్ అంటేనే ఎట్లుంటుందో తెలుసు కదా. ఈసారి అయితే పోలీస్ డ్రెస్ వేసి పత్తరగట్లో పర్ఫార్మెన్స్ అయితే బద్దలైపోయినట్టు ప్లాన్ చేసిర్రు. ఫిబ్రవరి 22 వచ్చే ఆర్ ఆఫ్ ఉస్తాద్ సాంగ్తోనైతే థియేటర్లో దద్దరిల్లాల్సిందే అని చెప్పారు. అయితే ఇకపోతే రెండో సినిమా పెద్ది రామ్ చరణ్ రిలీజ్ ఏప్రిల్ 30, 2026. సీన్ ఏంటంటే భయ్య మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు కలిసి చేసే ఈ స్పోర్ట్స్ డ్రామా మీద అంచనాలు మామూలుగా లేవు భయ్య. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితే ఇస్తున్నాడు. చరణ్ అన్న లుక్ చూస్తేనే అర్థమవుతుంది బాక్సాఫీస్ దగ్గర ఈసారి దవడ వగిలిపోయే లెవెల్లో ఉండబోతుందని తెలుస్తుంది. ఇకపోతే స్వయంభూ నిఖిల్ సినిమా రిలీజ్ ఏప్రిల్ 10, 2026. సీన్ ఏంటంటే భయ్య నిఖిల్ గాడు అయితే అసలు తగ్గేదే లేదు అంటున్నాడు. 2 భాగాలుగా వస్తున్న ఈ పీరియాడిక్ వార్ అయితే మూవీ కోసం గట్టిగానే కష్టపడుతున్నాడు. ఇతర సినిమాలలో అయితే రిలీజ్ డేట్స్తో చూసుకుంటే అయితే మార్చ్ 6 సతీ లీలావతి, సాంప్రదాయాన్ని శుద్ధపూసని ఇవన్నీ చిన్న సినిమాల రచ్చ అయితే ఉంది. ఇక మార్చి 13 అయితే బ్యాండ్ మేళం, దురంధర్ 2, ఏప్రిల్ 3 అయితే బైకర్ రాకాసా, ఏప్రిల్ 10 అయితే స్వయంభూతో పాటు అయితే డెకాయిడ్ కూడా ఉంది. గట్టి ఫైటే అన్నట్టు. అయితే గ్యాంగ్ కోసం అయితే స్పెషల్ హైలైట్స్ ఏంటంటే మెగా హవా పవన్ చరణ్లతో పాటు చిరు విశ్వంబర్ హైప్ కూడా తోడైతే మెగా ఫ్యాన్స్కి పండగే. ఇకపోతే పాన్ ఇండియా దెబ్బ నిఖిల్ స్వయంభూ పోటీగా అయితే కన్నడ స్టార్ ఎస్ టాక్సిక్ మార్చి 20 అయితే వస్తున్నది. ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉండబోతుంది. అయితే కన్ఫర్మ్ కావాల్సిన మూవీలు అయితే అఖిల్ గాడి లెనిన్, సాయి దుర్గతే సంబరాల ఏటిగట్టు కూడా రేసులో ఉన్నాయి. కానీ ఇంతవరకు అయితే ఇది క్లియర్గా ఓకే కాలేదు. మొత్తానికి 2026 సమ్మర్ బాక్సాఫీస్ దగ్గర మారుముంత చోడు చింత అన్నట్టుగా అయితే ఉండబోతుంది. ఇకపోతే ఈ బిగ్ టీవీ పేజీలోనైతే రచ్చలేపుదాం. ఏమంటారు బాయ్, మీరు ఏ సినిమా చూడబోతున్నారు, ఏ సినిమా వస్తే మీరు ఇంట్రెస్ట్గా ఉంటారో చూసి కామెంట్ తెలియజేయండి. ఆ సినిమా గురించి మరిన్ని వివరాలు చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.